ఆవు పాలు ఎంగిలి కదా అండి. ఆవు పాలు మనం దియ్యక ముందే దూడ తాగింది కదా, ఆ పాలే పట్టుకొచ్చి శివుడికి పూజ అర్పిస్తున్నాం కదా. నువ్వు నేను ఎంగిలి చేసింది కాదు, ఆవు పాలు ఎంగిలే, ముందే దూడ తాగింది, అయినా శివ పూజకు పనికొస్తాయి. శివ నిర్మాల్యం అంటే శివుడు నెత్తి మీద పువ్వేని ఎందుకు అనుకోవాలండి? శివుడు నెత్తి మీద గంగ ఉంది కదా, గంగాజలం పనికొస్తుంది కదా, అందుకే శివ నిర్మాల్యం అంటే గంగ. రెండవ అర్థం. ఇంకోటి, వామనం కక్కింది. తేనెటీగలు పువ్వుకి తిరిగి ఒక్కొక్క బిందువు తేనె నోట్లో పట్టుకుని వచ్చి ఈ 60,000 గూళ్ళుతో ఓ గది కట్టి పెట్టేసి దాంట్లో అంటుంది, అదే తేనె. మనం దాన్ని పట్టుకు తేనె నాకెత్తున్నాం ఇక్కడ. అది ఎంగిలి తేనెటే కక్కింది, కానీ అది పవిత్రం. ఆయుర్వేదంలో దాన్ని మించిన ఔషధం లేదు. అంతేకాదు, మృత కర్పటం. ఆలోచించండి, పట్టుబట్ట ఎలా వచ్చిందండి? పట్టు పురుగు చుట్టూ దారం ఇలా చుట్టుకుంది, దాన్ని 100 డిగ్రీల ఉష్ణోగ్రతలో కాల్చి చంపేశారు, ఉడికించేసి. దాని మీద కప్పిన బట్ట, అది చచ్చింది. దాని మీద బట్ట మనం పట్టుబట్ట మా వాళ్ళు పెట్టారు 10,000 రూపాయలు అని కట్టుకుంటున్నాక, అది శవం మీద బట్ట. ఇంకోటి చివరిది, కాకవిష్టా సముత్పన్నాక. కాకిరెట్లు పడినటువంటివి ఎలా పవిత్రం అవుతాయండి? మనం తెచ్చి వాడతామా? కానీ యజ్ఞం చేసేటప్పుడు పురోహితులు ఏం చెబుతారు అంటే, బాబు మర్రి, మారేడు, జువ్వి, జమ్మి మొదలైన కొమ్మలే తేవాలి, వేప కొమ్మలు, తుమ్మ కొమ్మలు తేకూడదని సమిధలు అంటారు వాటిని. అంటే ఈయనేమంటే పొరపాటున ఒక శిష్యుడు ఆ మర్రి కొమ్మ ఏదో తీశాడు, దాని మీద కాకిరెట్లేసింది, పోయి నదిలో గడిగేసేట. దానివల్ల ఇబ్బంది కూడా, మంట మండదు, చచ్చిపోతున్నారు అక్కడ పోగొచ్చి. నువ్వు ఎందుకు కడిగావంటే కాకిరెట్టేసింది. వద్దురా అబ్బాయి, అవి సహజంగా కాకిరెట్ట వేసినా దానికి ఏం కాదు, అవి యజ్ఞానికి పనికొస్తాయి. వాటిని మనం పొరపాటు నీళ్లలో ముంచామనుకోండి, కడగడం ఇక మండవు, పొగొస్తుంది. అంచేది వాటిని కడగాల్సిన అవసరం లేదు. యజ్ఞానికి వాడే సమిధలు ఎవరు కడగరు, ఊరికే ఓసారి అలా నీళ్ళలో ఆరబెడతారు, వాడేస్తారు అంతే. అంచేది కాకవిష్టా సముత్పన్నాక. కాకిరెట్ట వేసినా కూడా పవిత్రం అయ్యాయా లేదా, అది లెక్క.